హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్ కళ్ళు బ్యాంక్ నిఫ్టీ కోసం ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది చిన్న విశ్లేషణ చేద్దామండి. నిన్న మనము అబోవ్ బయింగ్ చెప్పాము. 51,000 అబోవ్ అనేది బయింగ్, 350 టార్గెట్ చెప్పాము. టార్గెట్ అనేది అచీవ్ అయిందండి. ఓకే అండి, రేపు ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది చూద్దామండి. ఇది డే క్యాండిల్ ఇవ్వండి, చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది ఇటు పైకి వెళ్తుందా, ఈ గ్యాప్ ఫిల్ చేస్తుందా, ఈ గ్యాప్ ఫిల్ చేస్తుందా, ఈ గ్యాప్ ఫిల్ చేస్తుందా అనేది ఒకసారి మనము 1 అవర్ క్యాండిల్ చూసి విశ్లేషణ చేద్దాం. ఇవ్వండి 1 అవర్ క్యాండిల్ తీసానండి. ఇవ్వండి ఈ గ్యాప్ అనేది ఇక్కడ ఉన్నది. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఇది ట్రేడ్ అవుతుంది. ఇవ్వండి ఇదండి. ఇది ఏమాత్రం పైకి వెళ్తే ఈ గ్యాప్ వరకు ఫిల్ చేస్తుందా పొజిషనల్. ఇవ్వండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఈ రోజు అనేది రేంజ్ బాండ్ అనేది ఇదే రేంజ్ బాండ్ ట్రేడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ పైకి వెళ్తే దీన్ని ఫిల్ చేస్తుందా, దాన్ని ఫిల్ చేస్తుందా ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ ఇది కాకుండా కిందకు వచ్చింది అనుకోండి, ఇక్కడ ఫిల్ చేస్తుందా. ఇవ్వండి ఒకసారి చార్ట్ తీద్దాం, డౌన్ చార్ట్. ఇవ్వండి ఒకవేళ ఇది ఏమాత్రం బ్రేక్ అయింది అనుకోండి, ఒకసారి మార్క్ చేసుకుందాం. ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి ఇది ఏమాత్రం బ్రేక్ అయింది అనుకోండి, ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ అవుతుంది, ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఇది ఒక గ్యాప్ అనేది ఉంది. నెక్స్ట్ ఇది ఒక పెద్ద గ్యాప్ అనేది ఇక్కడ ఒకటి ఉన్నదండి. ఇవ్వండి ఇది ఒక గ్యాప్. ఈ గ్యాప్ ని ఇలాగా డౌన్ చేస్తుందా అనేది మనము చెక్ చేద్దాం. నెక్స్ట్ లేకపోతే ఇక్కడ నుంచి ఇలా తీసుకొని దీన్ని ఇది అనేది ఫుల్ చేస్తుందా, లేకపోతే దీన్ని ఫుల్ చేస్తుందా అనేది ఒకసారి రేపు లెవెల్స్ చూసిన తర్వాత పొజిషన్ అనేది మనం ట్రేడ్ చేద్దాం. ఓకే అండి, ఆ లెవెల్స్ ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇంకోండి దీని అబోవ్ అయితే మనం బై చేద్దాం. ఇంకోండి దీని అబోవ్, ఇంకోండి ఇది గ్యాప్ ఓపెనింగ్ కాకుండా కొద్దిగా అబోవ్ వచ్చిన తర్వాత 472 అబోవ్ వస్తే మనము బై చేద్దాం. 51,472 అబోవ్ వస్తే మనం బై చేద్దాం. ఇవ్వండి ఫస్ట్ టార్గెట్ అనేది 789 వరకు కూడా పెట్టుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ 500 అనుకోండి, 500 అబోవ్ వస్తేనే మనము బై చేద్దాం. ఇవ్వండి ఈ క్యాండిల్ అబోవ్, ఇవ్వండి ఈ క్యాండిల్ అబోవ్ వస్తేనే మనం బై చేద్దాం. టార్గెట్ ఇక్కడ పెట్టుకుందాం, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు కూడా పెట్టుకుందాం. నెక్స్ట్ బెలో సెల్లింగ్ అనేది ఇక్కడ చూద్దాము, ఒకసారి చూద్దామండి. ఇంకోండి ఈ క్యాండిల్ బెలో వచ్చిందంటే మనము సెల్ చేద్దాం. 51,100, 51,000. ఇవ్వండి ఈ మార్క్, ఇవ్వండి ఈ మార్క్ బెలో వచ్చిందంటే మనం సెల్ చేద్దాం. ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ పెట్టుకుందాం. సెకండ్ టార్గెట్ కోసం డౌన్ చూసాం కదండి, ఆ డౌన్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే అండి, రేపు దీని అబోవ్ అయితే బయింగ్, దీని బెలో అయితే సెల్లింగ్. ఇవ్వండి రెండే మార్క్స్, ఇదే మార్కు ఇదే మార్కు. ఓకే అండి, ఆ మార్క్ మరోసారి వేసుకొని టార్గెట్లు అనేది చూసుకుందాం. ఇంకోండి డెప్త్ తీస్తాను. ఇవ్వండి ఇది ఈ లెవెల్, ఇవ్వండి ఈ లెవెల్ అంటే 500, 480 వస్తుంది కానీ 500 అబోవ్ అనేది బయింగ్. ఒకసారి మార్క్ చేసుకుందాం. దీని అబోవ్ బయింగ్, దీని బిలో సెల్లింగ్. ఓకే అండి, లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం.
ఇవ్వండి 51,500 అబౌవ్ అయితే బయింగ్, ఇది 51,100 బిల్ అయితే సెల్లింగ్. ఓకే అండి, మనం ఏం చెప్పుకుందామో టైప్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వట్లేదండి, మీరు సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ బై అబౌవ్ 51,500. ఇది ఏమాత్రం గ్యాప్ అప్ లోన్ వచ్చింది అనుకోండి, కొద్దిగా ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోండి. గ్యాప్ అప్ లోని మీరు ట్రేడ్ని ట్రై చేయకండి. ఓకే అండి, టార్గెట్ 51,790, 52,100 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమాత్రం ఆగింది అనుకోండి, మంచి టార్గెట్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఎస్ఎల్ అనేది ఒక 100 points ఎస్ఎల్ పెట్టుకుందాం. ఓకే అండి, నెక్స్ట్ సెల్ ఎక్కడ చెప్పుకున్నాం? సెల్ దీని బిల్ సెల్లింగ్ అండి, ఇదిగోండి దీని బిల్ సెల్లింగ్, దీని బిల్ సెల్లింగ్. బ్యాంక్ నిఫ్టీ సెల్ బిల్ 51,100. ఎస్ఎల్ అనేది ఒక 100 points పెట్టుకుందాం. టార్గెట్ 50,800, నెక్స్ట్ 50,500 వరకు మనము వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. మీరు ఏదైనా బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.